హాయ్ అండి. రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా? అయితే రాబోయే కథలో ఏం జరుగుతుందంటే వసుధార అయితే ఇంకా సార్ మనము మన ఇంటికి వెళ్దాం పదండి సార్, అక్కడ మీ నాన్నగారు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తే మీరు రిషి అనే గుర్తుపడతారు, రిషియా కాదనేది అప్పుడే తెలుస్తుంది సార్, వెళ్దాం పదండి సార్ అని వస్తారా అంటూ ఉంటుంది. ఏంటి మేడం మీరు అనేది? సరే వెళ్దాం పదండి మేడం, రేపు లేవగానే రెడీ అయి ఉండండి అని చెప్పేసి రిషి అంటుంటాడు. ఇంకా వసుధార నిద్ర లేచేసరికి ఇల్లంతా డెకరేషన్తో నిండిపోయి ఉంటుంది. ఏంటి ఇల్లంతా పూల డెకరేషన్తో నిండిపోయింది, రిషి సార్ ఎక్కడ అని చెప్పేసి రిషి సార్ అంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా మన సరోజ బాగా రెడీ అయ్యి జడ తిప్పుకుంటూ వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు నాకెళ్ళి, ఏంటి ఇలా తయారైందా అనుకుంటున్నావా? ఈరోజు నా బావ రంగాకి నాకు ఎంగేజ్మెంట్ అనగానే వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ఏం మాట్లాడుతున్నాను ఉన్నదే చెప్తున్నానే, నా బావ రంగాకి నాకు ఎంగేజ్మెంట్ అని వస్తారు చెప్పడంతో ఒక్కసారిగా వస్తారా రిషి సార్ అంటుంది. ఎక్కడికి రిషి సార్ అని వెళ్తున్నావు? ఇంకా రిషి సార్ లేదు ఏం లేదు, నీకు అర్థమైంది కదా, తను రిషి సార్ కాదు నా బావ రంగా అని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి వస్తారు అనటంతో ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంక రాధమ్మ అక్కడికి వచ్చి, అమ్మ వస్తారా, ఇప్పటి వరకు నువ్వు గొడవ చేసింది చాలమ్మా, ఇక రిషియే లేడు తను రంగానే అర్థమైపోయింది కదా, ప్లీజ్ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది రాధమ్మ. అది కాదు బామ్మగారు అంటే, ప్లీజ్ అమ్మ ఇక్కడి నుంచి గొడవ చేయమాకు అని చెప్పేసి అనగానే వస్తారు ఏం చేయాలి అర్థం కాక రిషి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంక రిషి కోసం వెతుకుతూ ఉండగా రిషి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటాడు. రిషి సార్ వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నీకు సరోజకి ఎంగేజ్మెంట్ ఏంది సార్ అని వస్తారు అంటూ ఉంటే, అవును మేడం, నాకు సరోజకి ఎంగేజ్మెంటు చిన్నప్పటి నుంచే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ మా ఇద్దరికి ఇప్పుడు కుదిరింది. చిన్నప్పుడే మా ఇద్దరం పెళ్ళి అని చెప్పి మా అమ్మ నాన్న మా అత్తకి మాట ఇచ్చారు. మా అమ్మ మా నాన్న మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు నేను నా మదర్ని ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోబోతున్నా అంటే, మీ అమ్మకి ఇచ్చిన మాట ఏంటి సార్ అని వస్తారు అడుగుతుండే. ఇంకా రిషి అయితే ఒక్కసారిగా ఇంక జగతికి ఇచ్చిన మాట అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పిల్ల పాపలతో సంతోషంగా ఉంటానమ్మా అని చెప్పేసి మాట అయితే ఇస్తాడు కదా, జగతి ప్రాణాలు వదిలిపెట్టినప్పుడు ఆ మాట అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గుర్తు చేసుకొని ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకోవడానికి కన్నీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి సార్ మరి మీ అమ్మకి ఇచ్చిన మాట, మా జగతి మేడానికి ఇచ్చిన మాట సంగతి ఏంటి సార్ అని వస్తారా అంటూ ఉంటే, ఏం వస్తారా అవన్నీ నాకు తెలీదు, నాకు తెలిసిందల్లా ఒక్కటే ఏంటంటే నాకు సరోజకి రేపు ఈరోజు ఎంగేజ్మెంట్, దయచేసి ఇక్కడ నువ్వు గొడవ చేయకుండా వెళ్తే అదే మాకు సంతోషం అని చెప్పి రిషి అనడంతో వస్తారా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండడం. తర్వాత ఏం జరుగుతుందంటే మంచి ఆలోచిద్దాం ఫ్రెండ్స్.